సునీల్ కుమార్ పై కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు ఈ కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో సిఐడి డీజీగా పనిచేశారు పివి సునీల్. రఘురామకృష్ణరాజును కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ సిఐడి డీజీ సునీల్ తో పాటు పలువురు అధికారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను పేర్కొన్నారు. తనకు అయిన గాయాలపై కోర్టుకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ బెదిరించారని కూడా కంప్లైంట్ ఇచ్చారు. రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లా పోలీసులు. అటు కేసుపై పివి సునీల్ కుమార్ స్పందించారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, శంకరి, ఎట్టకేలకు మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. గత నెల 10వ తారీఖున గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో గత వైసీపీ ప్రభుత్వంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడన్న కోణంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి హైదరాబాద్ లో ఉన్న తనను అదుపులో తీసుకొని గుంటూరులోని సిఐడి రేంజ్ కార్యాలయానికి విచారణ పేరుతో తీసుకొచ్చారు. అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ తనపై కస్టోడియల్ టార్చర్ చేశారు. తనపై 3rd డిగ్రీ విధించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తానంటూ కూడా నేరుగా నాకు సునీల్ కుమారే వార్నింగ్ ఇచ్చారంటూ కూడా ఆ ఫిర్యాదులో ఆయన పేర్కోవడం జరిగింది. అయితే గత నెల 5వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న తన కేసు ఏమైందంటూ కూడా, తన ఫిర్యాదు ఏమైందంటూ కూడా రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా కలెక్టర్ ని మరోసారి మెయిల్ ద్వారా సంప్రదించిన నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా మేరకు గత రాత్రి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 5గురి పైన కేసు నమోదు చేశారు. వీరిలో A1 గా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, A2 గా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఉండగా, ఇక A3 గా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రోద్బలంతోనే తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం నేపథ్యం. మరోవైపు A4 గా అప్పటి అడిషనల్ ఎస్పీగా, సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ ను A4 గా పెట్టారు. ఇక అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ ప్రభావతిని A5 గా పెట్టి కేసు నమోదు చేశారు. తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని జడ్జి ఎదుట రఘురామకృష్ణ చెప్పిన నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ కి వైద్య పరీక్షల నిమిత్తం పంపగా అప్పటి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి గుర్తుగా మారి తనకి వ్యతిరేకంగా దెబ్బలేవి లేవు అంటూ కూడా తప్పుడు నివేదిక, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని రఘురామకృష్ణ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.